హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే వంట పని లేదు, అందుకనైతే ఈ పని తీసుకున్నాను. ఇదైతే ప్యాంట్ అనమాట, వేసుకోవట్లేదు. వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి కాటన్ ప్యాంటు పాడు చేయడం ఎందుకని ఇలా మా మమ్మతలకి ఫ్రాక్ అయితే ట్రై చేద్దామని కట్ చేశాను. వంట పని లేదు అంటే చికెన్ గోంగూర పచ్చడి పెట్టాను కదా, ఇక అదైతే ఉందన్నమాట. రైస్ అయితే కొద్దిగా కడిగి పెట్టేశాను, అది ఉడుకుతూ ఉంటుంది. ఇంక బట్టలు అయితే ఉన్నాయన్నమాట చాలా. ఇంక బట్టలన్నీ అయితే ఉతికేశాను. కూర పని లేదు కాబట్టి ఆ కూర టైంలో ఈ ఫ్రాక్ కుడదామని అయితే తీసుకున్నాను. నా దగ్గర 3 ప్యాంట్లు అయితే ఉన్నాయి, సేమ్ సైజు. అవి అస్సలు వేసుకోవట్లేదు. కాటన్వి కదా, ఒకటి కుడదాము, అది బాగా వస్తే అప్పుడు మిగిలిన 2 ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. అంటే క్లాత్ సరిపోయిద్దా సరిపోదా అనేసి ఒక డౌట్ వచ్చింది. మనం మామూలుగా క్లాత్ తీసుకొని ఫ్రాకులు కుట్టినా ఏమైనా కుట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఇలా ఒకసారి కుట్టేసిన దాన్ని రీమోడలింగ్ చేయాలి అంటే కష్టమే. తీరా మనం కట్ చేసిన దాకా ఉండి అది సరిపోకపోతే ఇబ్బంది పడాలి. మళ్ళీ సేమ్ క్లాత్ అంటూ మనకి ఎక్కడ దొరకదు. సరిపోకపోతే చెల్లి వాళ్ళ చిన్న పాపకైనా ఉంటుందిలే అనేసి కట్ చేశాను. ఇది బాగా వస్తే మిగిలిన 2 కుడదాంలే అన్నట్టుగా ముందు ఒకటైతే కట్ చేశాను. ఏమైనా బట్టలు కుట్టడానికి కట్ చేశాను అంటే కుట్టే వరకు నాకైతే నిద్ర పట్టదు. ఇక ఇప్పుడే కట్ చేసి ఇప్పుడే కుట్టేద్దాం, మళ్ళీ టైం తీసుకోవడం ఎందుకనేసి తొందరగా అయితే చేశాను. ఏ రోజైతే బట్టలు కుట్టడానికి కట్ చేస్తానో ఆ రోజే కుట్టాను అనుకోండి, ఆ పని అయిపోయినట్టే. ఒకవేళ పక్కన పెట్టాను అంటే ఇంకా అసలు అవ్వదు. బయట వాళ్ళు ఎవరైనా అయితే అయ్యో కుట్టేయాలి ఇచ్చేయాలి అని అనుకుంటాను, అదే ఇంట్లో వాళ్ళవైతే కుడదాంలే అని అనుకుంటాను. ఈలోపు ఏదైనా పని తగిలింది అనుకోండి, ఇంటికి పరిగెట్టుకుని వెళ్తాను. ఇంక ఈ పని ఇక్కడితోనే ఆగిపోద్ది. ఇప్పుడు కుట్టేసి పెట్టుకుంటే ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళడానికి బాగుంటుంది అనేసి అయితే కుడుతున్నాను. ఇంక ఇదే కాకుండా మా చైత్ర పాప కుట్టడానికి మీషోలో ఒకసారి అయితే ఆర్డర్ పెట్టాను. అది వచ్చి అయితే 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దానికి లైనింగ్ కూడా తీసుకోలేదు, అలానే పెట్టేసి ఉంచాను పక్కన. దసరా హాలిడేస్కి ఇంటికి వెళ్తాను కదా, అప్పుడు కుట్టి తీసుకెళ్దామని అయితే ఆర్డర్ పెట్టాను. అది వచ్చి చాలా రోజులు అయిపోయినా కానీ సెలవులు వచ్చిన వెంటనే ఊరికి పరిగెట్టుకెళ్ళిపోయాను తప్ప ఆ ఫ్రాక్ అయితే కుట్టనే లేదు. మళ్ళీ ఊరికి వెళ్ళేదైతే సంక్రాంతికి ఇంకా 2 నెలలు టైం అయితే ఉంది. 2 నెలల్లో ఏదో ఒక ఆదివారం దానికి కేటాయించుకొని ఆ ఫ్రాక్ అయితే కుట్టేయాలి. కాటన్ ఫ్రాక్లు చిన్న ఫ్రాక్లు అయితే అయిపోతాయి, కానీ నేను తీసుకున్నది అయితే సిల్క్ చీర అనమాట. సిల్క్ది అయితే తొందరగా అవ్వదు, జారిపోతూ ఉంటుంది. అయినా సిల్క్ బట్టలు కుట్టాలంటే చాలు ఒక రోజు పూర్తిగా దానికి పెట్టేయాలన్నమాట. అప్పుడైతే నా పని పూర్తిగా అవుతుంది. మధ్యలో ఆపమనుకోండి అది నలిగిపోయినట్టు అలా వచ్చేసి ఇంకా పని అవనే అవ్వదు. ఇప్పుడైతే చిన్న ఫ్రాకే కాబట్టి, అందులోనూ కాటన్ ఫ్రాక్ కాబట్టి తొందరగా అయిపోద్ది. అసలు ఈ క్లాతులు కట్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఐరన్ చేసుకుని మళ్ళీ దానికి టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఫ్రాక్ చేద్దాంలే ఐరన్ అనేసి అయితే నేను కట్ చేసేసాను. టేప్ కొలతలతోనే కుట్టడం అయితే రాదు, టేప్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఓన్లీ పొడవు మాత్రమే చూసుకుంటాను. బ్లౌజ్ అయినా సరే, టాప్ అయినా సరే, ఫ్రాక్ అయినా సరే ఇలానే కుడతాను. అయినా నాకు పెద్దగా ఏం రాదులేండి స్టిచ్చింగ్, ఏదో అంతంత మాత్రము. నాకైతే అసలు గౌన్ కుట్టడమే రాదు. మా పాపదైతే రెడీమేడ్ గౌన్ తీసుకున్నాను. ఇక ఆ గౌన్ తీసుకునేసి నా నైటీ ఒకటి చిరిగిపోయిందనమాట, కొత్త నైటీ. ఇంకా నైటీని గౌన్ లాగా కుట్టి చూద్దామనేసి ట్రై చేశాను. అదే ఫస్ట్ టైం నేను కుట్టడం. పాపకే కాబట్టి బాగానే వచ్చేసింది. ఇక అలా మా పాపకు మాత్రమే కుట్టాను, బయట వాళ్ళకి ఎవరికి కుట్టలేదు. ఊళ్ళో ఉన్నప్పుడైతే ఒక 2 గౌన్లు అయితే కుట్టాను అనమాట బయట వాళ్ళకి. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత అయితే ఒక్కటే కుట్టాను మా ఫ్రెండ్ వాళ్ళ మేనకోడలిలో నుండి. అయితే మోకాల నుండి కిందికి ఉండేదేమో బాడీ పార్ట్కి తీసుకున్నాను. ఇక మోకాల నుండి పైకి ఉన్న క్లాత్నేమో కింద పెట్టడానికి అయితే తీసుకున్నాను. నడుము దగ్గర కొంచెం అంత క్లాత్ ఉంటుంది కదా, ఇంక దాన్ని వచ్చేసి అయితే హ్యాండ్స్కి వేద్దామని తీసాను. బుట్ట చేతులు అయితే పెడదాం అనుకుంటున్నాను ఈ ఫ్రాక్కి. కాటన్ గౌన్కి బుట్ట చేతులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేట్ అయినా సరే ఈ గౌన్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఈ మధ్యన ఏంటో నాకు అసలు సరిగా నిద్ర పట్టట్లేదు. మొన్నటి వరకు ఏంటంటే డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పని మొత్తం అయిపోయాక స్నానం చేసేసి అన్నం తిన్నానో లేదో వెంటనే నిద్రపోయేదాన్ని. ముందుగా అయితే నిద్ర పట్టేసేది, మళ్ళీ పొద్దున్న అలారం మోగే వరకు లేచేదాన్నే కాదు. అలాంటిది మొన్న 15 రోజుల నుండి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను కదా డైలీని. నైట్ అసలు నిద్ర పట్టట్లేదు. వీడియోకి వ్యూస్ వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవడము, సబ్స్క్రైబర్స్ పెరుగుతారా లేదా, ఛానల్ ఇప్పుడైనా ముందుకు వెళ్తుందా లేదా అనేసి. మొన్నటి వరకు అయితే ఛానల్ ఆపేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంక వీడియోలు పెట్టడం మానేసాను. ఊరికి వెళ్ళొచ్చిన కాడ నుంచి అయితే మా చెల్లి మళ్ళీ నాకు ఆశ పెట్టింది. ఈ యూట్యూబ్ మీద వచ్చే మనీ కోసం నేనైతే ఆశ వదిలేసుకున్నాను, వీడియోలు కూడా పెట్టడం మానేసాను. అందుకనే ఇంకా మా చెల్లేమో ఎందుకు అవుతుంది స్టార్ట్ చేయి మళ్ళీని, వీడియోలు పెట్టడం ఒక్కరోజు కూడా ఆపొద్దు అని నన్ను మళ్ళీ మోటివేట్ చేసింది. ఏమోలే మా చెల్లి ఎందుకు చెప్పిందో ఇంక ఈ కాడ నుంచి అయినా పెట్టడం మానొద్దు అనేసి డైలీ పెడుతున్నానా. ఇంక పెట్టిన నైట్ ఏమో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, 6-6:30 కల్లా అప్లోడ్ చేస్తాను.
ఇంకా అది అప్లోడ్ చేసిన కాడ నుంచి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్లు వచ్చాయి అనేసి చూసుకుంటానే ఉంటాను. నేనైతే అలా అలా తిరుగుతున్నాను కానీ నా మైండ్ మొత్తం నా యూట్యూబ్ ఛానల్ మీదనే ఉంది. పోనీలే కొద్ది టైం ఉంది కదా అని ఏమైనా వీడియోలు చూద్దామని యూట్యూబ్ ఆన్ చేశాను అనుకోండి, మళ్ళీ ఆ వీడియోలు చూడకుండా టెక్ ఛానల్సే చూస్తాను. అక్కడ కూడా నా యూట్యూబ్ ఛానల్ మీదే ఉంటుందన్నమాట నా మైండ్. వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, తొందరగా మానిటైజేషన్ ఛానల్కి అవ్వాలంటే ఏం చేయాలి అనేవి సెర్చ్ చేస్తాను. టెక్ ఛానల్ వాళ్ళందరూ కూడా ఒకేలా చెప్పరు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే చెప్తున్నారు. వాళ్ళవి చూసామనుకోండి మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. ఏదో ఒక్కళ్ళ వీడియోలు మాత్రమే ఫాలో అవ్వాలి, కానీ నేను అందరికీ కలిపి అయితే చూసేస్తాను. ఎవరు ఏం చెప్తారో, ఎవరు చెప్పేది మనకు కరెక్ట్గా యూజ్ అవుతుందో అనేసి అందరి వీడియోలు చూస్తాను. అక్కడ చూడాలి కామెంట్లు అయితేని. నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, చిన్న చిన్న యూట్యూబర్స్. అక్కడ కామెంట్లన్నీ చదివితే నేను పెట్టినట్టే ఉంటాయి నాకు. నేను పెట్టను కానీ నా యూట్యూబ్ ఛానల్కి ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా వ్యూస్ తగ్గిపోతున్నాయి, వాచ్ టైం తగ్గిపోతుంది అని పెడతా ఉంటారు. నేను కామెంట్ పెట్టను కానీ వాళ్ళ కామెంట్లకి అవతల వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యి రిప్లై ఇచ్చారేమో అనేసి చూస్తాను. కానీ రిప్లైస్ అయితే ఏమి వీడియోలు చూసే వాళ్ళు, వీడియోలు తీసుకునే వాళ్ళని ఏమనుకుంటారంటే, ఏముంది ఫోన్తో వీడియో తీసుకొని చేసే పనిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నెల నెల డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ యూట్యూబ్లో వీడియోలు చూసినంత తేలిక కాదు. యూట్యూబ్లో ఛానల్ రన్ చేసి డబ్బులు నెల నెల తీసుకోవాలి అంటే మన గుండంకులు చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికనే రావు, కష్టపడితేనే వస్తాయి. కూడా మొన్నటి వరకే అదే చేశాను. నాకు ఖాళీ దొరికిన టైంలో అప్పుడప్పుడు వీడియో తీసుకోవటము, బాగా ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని ఎడిటింగ్ చేసుకోవటము, ఏదో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేసి అయితే అప్లోడ్ చేసేసేదాన్ని. అందుకనే నా ఛానల్ అనేది గ్రోత్లోకి రాలేదు. ఇక ఇప్పుడైతే 15 రోజుల నుండి బాగా కష్టపడుతున్నాను. నిద్ర అనేది ఉండట్లేదు, తిండి కూడా ఎప్పుడు తింటున్నానో తెలియట్లేదు. పొద్దుటే 6:30కి వెళ్ళిపోతున్నాను, సాయంత్రం మళ్ళీ 6 గంటలకు వస్తున్నాను. పని చేసుకున్న పనిని వీడియో తీసుకుంటూ ఆ తీసుకున్న వీడియోని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టిద్ది. లాంగ్ వీడియోకి అయితే మరీనండి బాబు, 10 నిమిషాల వీడియో తీయాలి అంటే చాలా కష్టము. కష్టపడితేనే ఏదైనా ఫలితం దక్కుతుంది అనేది నేనైతే బాగా నమ్ముతున్నాను. అదేనండి 2023లో ఛానల్ స్టార్ట్ చేశాను. జూన్ నెల 7వ తారీఖు అనుకుంటాను. 2023 వెళ్ళిపోయింది, 2024 వెళ్ళిపోయింది, 2025 కూడా ఇంకొక 2 నెలల్లో వెళ్ళిపోయి 2026 వచ్చేది. లాస్ట్ ఇయర్ కూడా అంతే, సేమ్ నెలలోనే వీడియోలు అనేవి ఎక్కువగా పెట్టడం స్టార్ట్ చేశాను. ఒక్కొక్క వీడియో వచ్చేసి అయితే షార్ట్ వీడియో 2 లక్షలు 3 లక్షలకు కూడా వెళ్ళాయి. కరెక్ట్గా ఒక నెల పెట్టాను, తర్వాత అంతే స్టాప్ చేసేసాను. ఇంకక్కడతోని ఎక్కడైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అక్కడతోనే ఆగిపోయింది. అసలు ఒక్కరు కూడా పెరగలేదు. మధ్య మధ్యలో పెడతా ఉన్నా. మధ్య మధ్యలో పెట్టేది కూడా ఎలా అంటే, అయ్యో యూట్యూబ్లో వీడియో పెట్టాలి, లేదంటే మొత్తం ఆగిపోద్ది అన్నట్టు వారానికి 1-2 వారాలు. అది కూడా షార్ట్ వీడియోలు మాత్రమే అప్లోడ్ చేసేదాన్ని. లాంగ్ వీడియోలు అయితే అసలు పెట్టేదాన్ని కాదు. మొన్న సంక్రాంతి వెళ్ళిపోయింది కదా, సంక్రాంతిలో పెట్టాను లాంగ్ వీడియో. మళ్ళీ ఇప్పుడు మధ్యలో 1-2 పెట్టినట్టున్నాను. ఇప్పుడు కూడా సేమ్ నెలలో 10 రోజుల ముందైతే స్టార్ట్ చేశాను. ఏదేమైనా కానీ ఇవి మాత్రం ఆపనండి. చూసే వాళ్ళు మాత్రం నా వీడియోస్ డైలీ వస్తాయి, చూస్తూ ఉండండి. ఫ్రాక్ అయితే కుట్టేశానండి. మీతో మాట్లాడుకుంటూ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మెడ దగ్గర తిప్పడానికి క్లాత్ అయితే మిగలలేదు, చిన్నగా రద్దు మిగిలింది కానీ అది మెడ ముక్కలకి సరిపోదు. కొంచెం ముక్కలు ఉంటే అతికేసి మెడకి వేసాను, నీట్గా లేదనేసి పైన అయితే కొంచెం లేస్ ఉంటే వేసాను. అవి వచ్చేసేమో ఇందాక హ్యాండ్స్ కట్ చేసినప్పుడు దాని పక్కనే కాస్త క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ అనమాట. ఏ షేప్లో అయితే ఉందో దాన్ని కొంచెం మార్చి ఇలా అయితే చేశాను. వెనకాల పెడదాం అనుకున్నాను ఫ్రాక్కి, కానీ వెనకాల పెట్టేదానికంటే ఎదురు పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి కుచ్చులు ఉంటాయి కదా, కుచ్చుల దగ్గర లెఫ్ట్ సైడ్లో పెడదామని అవి 2 కలిపి మిషన్ మీద స్టిచ్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సూది దారం తీసుకొని అయితే సూది దారంతో కలిపి కుట్టేశాను. కలిపి కుట్టిన తర్వాత అయితే మళ్ళీ నాకు ఏదో మిస్ అయినట్టు అనిపించింది. ఇక నా దగ్గర అయితే లేస్ ఉంది. మొన్న అయితే దసరాకు ముందు బ్లౌజులు అయితే కుట్టానని చెప్పాను కదా, ఆ బ్లౌజులు కానీ తీసుకున్నాను కానీ వేయలేదు. ఇంకా లేస్నే మెడకైతే వేసాను. దాన్నే చిన్నగా ఫ్లవర్ లాగా అయితే సూది దారంతో వాటి మధ్యలో పెట్టయితే కుట్టాను. ఫస్ట్ టైం అనమాట ఇలా ఫ్లవర్లు అవి కుట్టడము, ఎప్పుడు కుట్టలేదు నేను. అలా బొందులు అనేవి కట్టుకోవడానికి నడుము దగ్గర పెడితే బాగుంటుంది, కానీ క్లాత్ అయితే లేదు. ఫ్రాక్ అవి అందం కదా, ఇవి ఉన్నాయి కానీ ఎటు కానట్టు ఉన్నాయి. కాస్తంత పొడవుగా ఉంటే ఇవే వేసేసేదాన్ని వెనకాల బొందులకి. ఇక ఎదురైనా నడుము దగ్గర పెడితే బాగుంటుంది కదా అనేసి ట్రై చేశాను. బటర్ఫ్లై లాగా పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు, ఎప్పుడు పెట్టలేదు కదా, నాకైతే రాలేదు. అయినా క్లాత్ కొంచెం వెడల్పుగా ఉండాలి బటర్ఫ్లై లా పెట్టడానికి. ముందైతే బాడీ పార్ట్ కి పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు, బాగాలేదు. ఇంకెక్కడైతే లెఫ్ట్ సైడ్ లో అయితే పెట్టాను అనమాట. రైట్ సైడ్ లో పెట్టాను కానీ లెఫ్ట్ సైడ్ లో బాగుంటుంది కదా, కుచ్చులు అనేవి లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయని లెఫ్ట్ సైడ్గా పెట్టాను. ఈ ఫ్రాక్ మా మమ్మ తల్లికి నచ్చుతుందో లేదో కానీ నేనైతే చాలా కష్టపడి కుట్టానండోయ్.
లేట్ అయితే చాలానే అయిపోయింది. ఇంతకీ ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేస్ కొంచెం పింక్ కలర్ అలా ఉంటే బాగుండేది, కానీ నా దగ్గర ఈ వైట్దే ఉందన్నమాట. ఇది కూడా 30 రూపాయలు తీసుకున్నారు మీటరు. అదే ఇంటి దగ్గర అయితే 100 రూపీస్కి 12 మీటర్లు అయితే వస్తుంది. హ్యాండ్స్ కూడా బుట్ట చేతులు పెట్టాను, కానీ బుట్ట దగ్గర పెద్దగా బెల్ట్ వేయలేదు, క్లాత్ లేక. అన్నాను కదా, ఇదే మీకు ఏమైనా కనిపిస్తుందా లేదా? ఫ్రాక్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ప్యాంట్ని కట్ చేసి ఇలా ఫ్రాక్లో అయితే స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి. ఇంకా 2 ప్యాంట్లు ఉన్నాయి కదా, అవి కూడా ఇలానే కాకుండా వేరే మోడల్ ఏమైనా స్టిచ్ చేస్తాను. వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోలు నచ్చినట్లయితే. ఇదే ఇవాళ వ్లాగ్. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.